శంఖారి చాప శరభృత్సు కరాం త్రినేత్రాం తిగ్మేతరాం సుకలయా విలసత్ కిరీటాం సింహస్థిత అమర సిద్ధనుతాంచ దుర్గాం దూర్వానిభాం దురిత దుర్గహరాం నమామి. శ్రీ గురుభ్యో నమ. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. వనదుర్గ. గతంలో ఈ విధి గురించి తెలియజేశాను. ఇందులో పంచాక్షరి మంత్రం ఉంటుంది. దాని విషయ సారాంశం ఈరోజు మీకు తెలియజేస్తాను. సాక్షాత్ ప్రకృతి స్వరూపం. సమస్తమైన ప్రాణికోటి కూడా ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. ఈ దేవత ప్రకృతికి అధిపతి. ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులు, అరణ్యాలు, వీటన్నిటికీ కూడా అమ్మవారు అధిపతిగా ఉంటుంది. మహామంగళప్రదాయిని వనదుర్గ. ఇక కొన్ని రాష్ట్రాలలో, కేవలం తెలుగు రాష్ట్రాలనే కాకుండా చాలా రాష్ట్రాలలో గిరిజనులు ఎక్కువగా ఈ విద్యని ఆచరిస్తూ ఉంటారు. మంత్రశాస్త్రంలో ఉన్న పండితులు కూడా వనదుర్గా సాధన చేస్తారు. కానీ ఇప్పుడు నేను తెలియచేసేటువంటి ఈ వనదుర్గా విధి ఏదైతే ఉందో ఇది సర్వులు ఆచరించవచ్చు. మహావిద్యగా చెప్పబడేటువంటి వనదుర్గకు సంబంధించిన వివరం గత వీడియోలో తెలియచేశాం. ఇది సర్వులు ఆచరించదగినటువంటి ప్రకృతి దేవత అమ్మవారి యొక్క ఆరాధన పద్ధతి అన్నమాట. ఈ విధానాన్ని భుక్తి, ముక్తి, కామ్య సిద్ధి కోసం ఎవరైనా ఆచరించవచ్చు. ప్రత్యేకమైన నియమాలు ఏమీ ఉండవు. ఉన్నటువంటి నియమాలు, మంత్ర విశ్లేషణ ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఏ నెలలోనైనా పూర్ణిమ తిథికి ప్రారంభం చేసి 90 రాత్రులు గడిచేదాకా, అంటే సుమారుగా 3 మాసాలు గడిచేదాకా ప్రతిరోజు 9000 సంఖ్యను దాటి ఈ జపాన్ని ఆచరించాల్సి ఉంటుంది. ఎందుకంత సంఖ్య అంటే మంత్రం చాలా చిన్నదనమాట. అందుచేతను 9000 దాటి జపం చేయొచ్చు. ఈ జపాన్ని గృహంలో ఆచరించవచ్చు. ఉద్యానవనాలు, అరణ్యాలు వీటిల్లో కూడా జప నిర్వర్తన చేయొచ్చు. సాధారణంగా చాలామంది ఉద్యానవనాల్లో కూర్చుని జపం చేస్తూ ఉంటారు. ఇంటి దగ్గర అలాంటి ప్రాకృతికమైన పరిస్థితి ఉంటే కనుక, అంటే మనకి ఏదైనా గార్డెన్ లాంటివి ఉంటే అలాంటి వాటిల్లో కూర్చుని కూడా ఈ జప నిర్వర్తన చేయొచ్చు. తెలుపు మరియు పసుపు రంగు వస్త్రాలు ధరించి ఈ జపం చేయడం చాలా ఉత్తమం. దీక్షా సమయంలో సాత్విక భోజనం తినాల్సి ఉంటుంది. రాత్రిపూట అల్పాహారం కానీ లేదా పాలు స్వీకరించవచ్చు. దీక్ష ఆచరించేటప్పుడు మాత్రమే బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. కాళరుద్రాక్షమాల లేదా రుద్రాక్షమాల, ప్రత్యేకంగా జ్వాలామాల ఈ మంత్రానికి ఉపయోగించవచ్చు. ఇక ఆసనం కింద కూర్మాసనాన్ని కానీ, తాటి ఆకులతో చాపలా చేస్తారు కదా, అటువంటి చాపని ఆసనంగా ఉపయోగించవచ్చు. ఇక ఈ మంత్రాన్ని నించుని నడుస్తూ కూడా జపం చేయొచ్చు. అలాగని చెప్పేసి జపం అంతా నిర్వర్తించబడేదాకా నించుని నడవమని కాదు, కొంత సమయం కూర్చుని జపం చేయొచ్చు. ఆ కూర్చునేందుకు ఆసనంగా కూర్మాసనాన్ని కానీ లేదా తాటి ఆకు చాపను కానీ ఉపయోగించుకొని సుఖాసనంలో కూర్చుని జప నిర్వర్తన చేయొచ్చు. ఉదయ భాగంలో తూర్పుగా, సూర్యాస్తమనం తర్వాత చేసే జపం ఉత్తర దిశగా తిరిగి మనం కూర్చుని జపం చేయడం వల్ల త్వరితమైనటువంటి ఫలితం ప్రాప్తిస్తుంది. దీపారాధనకు ఆవు నెయ్యి చాలా ఉత్తమం. దీప ప్రమిదికి గంధం, పుష్పాక్షతలు అలంకారం చేసి చక్కగా పంచోపచార పూజ చేసి ఈ జపాన్ని నిర్వర్తించవచ్చు. కూరగాయలన్నీ కలిపి ఒక పదార్థాన్ని తయారు చేస్తారు. చాలా ప్రాంతాల్లో దాన్ని కదంబం అంటారు. ఆ కదంబాన్ని ప్రతిరోజు సిద్ధపరిచి నివేదన చెయ్యాలి. నైవేద్యం పెట్టిన తర్వాత నివేదనలో కొంత భాగాన్ని దాన్ని శేషంగా తీర్చి దాన్ని బలి ప్రదానం చేయొచ్చు. నైవేద్యం పెట్టినటువంటి పదార్థం యావత్తూ కూడా సాధకుడు, అంటే ఈ దీక్ష కొనసాగించేటువంటి వ్యక్తి స్వీకరించవచ్చు. కుటుంబ సభ్యులకు కానీ ఇతరులకు కానీ ఆ నైవేద్యాన్ని పెట్టడానికి ఉండదు. ఒకవేళ మిగిలిపోతే కనుక దానిని కూడా బలి ప్రదానంగా సమర్పించవచ్చు తప్ప ఇతరులకు పెట్టడానికి మాత్రం ఉండదు. ఈ సాధన పగలు మరియు రాత్రి భాగాల్లో కూడా చేయొచ్చు. చిత్రపటం, విగ్రహం, యంత్రం ఇటువంటి వాటికి పెద్ద ప్రాధాన్యత లేదు. వీటిల్లో ప్రకృతిని చూస్తూ, అమ్మవారిని ప్రకృతి స్వరూపంగా భావిస్తూ చక్కగా ఈ జప నిర్వర్తన చేయొచ్చు. పూజ చేసేటప్పుడు తెలుపు మరియు పసుపు రంగు పుష్పాలు ఉపయోగించవచ్చు. గన్నేరు పూలు పసుపు రంగు ఉంటాయి. అవి లభిస్తే కనుక వాటిని ఉపయోగించి అమ్మవారి పూజ చేస్తే ఆవిడకి అత్యంత ప్రీతిపాత్రం అన్నమాట. అలాగే సంపెంగ పూలు, ఈ పువ్వులు కూడా ఈ పూజకు ఉపయోగించవచ్చు. అక్షతలు పసుపు రంగు అన్నమాట. అంటే ఈ పూజా కార్యక్రమాల కోసం మనం ఉపయోగించే అక్షతల్ని పసుపు వర్ణంలో సిద్ధపరచుకుని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక మంత్రన్యాస విషయానికి వస్తే ఇది బ్రహ్మ విద్య, అంటే చాలా పెద్ద విద్య అన్నమాట. ఋషిగా ఉన్నది ఎవరంటే బ్రహ్మగారు. అస్యశ్రీ వనదుర్గేశ్వరి మహామంత్రస్య బ్రహ్మ ఋషి పంక్తిశ్చంద. ఈ భంగిమలందరికీ కూడా తెలుసున్నవే. ప్రతి వీడియోలోనూ భంగిమ చూపించక్కర్లేదు.
అందుచేతనే విషయాన్ని పూర్తిగా మీకు తెలియజేసే క్రమంలో భాగంగా దీన్ని ఎక్కువ సమయం ఎదరక తీసుకెళ్లకుండా మీకు అర్థమయ్యేలాగా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఓం బీజం స్వాహాశక్తి దుర్గేతి కీలకం మమ కామితార్థఫల సిద్ధ్యర్థం వనదుర్గేశ్వరి ప్రసాద సిద్ధ్యర్థే వనదుర్గేశ్వరి పంచాక్షరీ మంత్రజపే వినియోగ. నీళ్ళు విడిచిపెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుని మీకు చదువు చెప్పినటువంటి అంటే ఉపదేశం ఇచ్చినటువంటి గురువు గారికి నమస్కారం చేసి, ఒకవేళ ఉపదేశం లేకపోతే కనుక ఏదేని మాస శివరాత్రి రోజున భూర్జపత్రం మీద దానిమ్మ పుల్లతో అష్టగంధాల చూర్ణం సిద్ధపరచుకుని ఆ దానిమ్మ పుల్లతో భూర్జపత్రం మీద ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని లిఖించి, ఇదంతా మాస శివరాత్రి రోజు జరగాలి. అది కూడా ఉదయ భాగం నుంచి ఉపవాసం ఉండి సాధారణమైన ద్రవ పదార్థాలు స్వీకరిస్తూ సాత్వికమైనవి సూర్యాస్తమన సమయంలో ఈ ప్రక్రియకు ఉపక్రమించాలి. ఏకవీరాలయం లభిస్తే మరీ మంచిది. ఏకవీరాలయం అంటే కేవలం శివలింగం మాత్రమే ఉంటుంది, ఇంకా నంది కూడా ఉండదు అక్కడ. అటువంటిది లభిస్తే అందులో వీళ్ళే వ్యక్తిగతంగా కూర్చుని శివలింగం దగ్గర ఆ పత్రాన్ని భూర్జపత్రాన్ని పెట్టి లిఖించినటువంటి భూర్జపత్రాన్ని పెట్టి యథాశక్తి పూజ చేసి శివుణ్ణి గురువుగా భావిస్తూ నమస్కరించి పత్రాన్ని స్వీకరించి ఈ జపాన్ని ప్రారంభం చేయవచ్చు. కరన్యాస అంగన్యాస విషయానికి వస్తే ఓం దుర్గి స్వాహ, ఓం దుర్గి స్వాహ, ఇవే అంగన్యాస కరన్యాసాలు అన్నమాట. ఇక గురువుగారికి నమస్కారం చేసుకున్న తర్వాత ఇప్పుడు మూలమంత్రం చెప్తున్నాను, దీని జపం ప్రారంభం చేయవచ్చు. ఒకవేళ గురుముఖంగా చెప్పుకునేటువంటి వాళ్ళకి కొంచెం అధికమైన నియమాలు ఉంటాయి. దాంట్లో ఆంతరంగికంగా ప్రయోగాలకి సహకరిస్తుంది విద్య. ఆ విధులన్నీ కూడా గురువుగారు తెలియజేస్తారు. అటువంటి సందర్భం కుదరనప్పుడు ధర్మార్థ కామ్య మోక్షాలలో సహకరించేటువంటి వనదుర్గేశ్వరి మంత్రాన్ని మీరే స్వయంగా శివుడికి నమస్కారం చేసుకుని ఉపదేశం లేకుండానే ప్రారంభం చేయవచ్చు. మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఓం దుర్గి స్వాహ, ఓం దుర్గి స్వాహ, ఓం దుర్గి స్వాహ, 5 అక్షరాలు, అందుచేతనే పంచాక్షరి మంత్రం అన్నారు. ఇక సాధన జాగ్రత్తల విషయానికి వస్తే ఈ విద్య చాలా సున్నితమైంది, చాలా తీవ్రమైంది కూడా. సాధకుడు మంత్రంలో ఎంత మమేకమై ఎంత శ్రద్ధగా ఉంటాడు అనే దాని మీద ఫలితం ఆధారపడి ఉంటుంది. తొలి రోజుల్లోనే ఈ విద్యని ప్రయోగాలకు ఉపయోగిస్తే కనుక అది వికటించి సాధకుల్ని పూర్తిగా బలహీనపరిచేందుకు అవకాశం ఉంది. పురుషులైనా స్త్రీలైనా సరే ఆచరించవచ్చు. స్త్రీలు నెలసరి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ రోజులు మినహాయించి 5 రోజులు విడిచిపెట్టేసి 6వ రోజు నుంచి జప నిర్వర్తన చేయవచ్చు. మంత్రం ప్రారంభం చేసిన తర్వాత దీక్షగా కొనసాగించాల్సినటువంటి రోజుల్లో స్త్రీలు 11 లేదా 21 రోజుల నియమాన్ని పెట్టుకుని తరువాత అనుష్ఠానపూర్వకంగా ప్రతిరోజు చక్కగా జపం చేయొచ్చు. సర్వేదనా సుఖినో భవంతు. సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.